ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు మన ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఈ 2024వ సంవత్సరం జూలై నెల 5వ తారీఖు కొరకు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుదాం. ఈ భాగంలో వ్రాయబడతా ఉంది కదా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభా, ఈ ఉదయకాలం ప్రభా, ఈ జూలై నెల 5వ తారీఖున ప్రభా, పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం దేవా. ఈ రాత్రంతరణ చక్కటి నిద్రను అనుగ్రహించారు. మరి ఒక నూతన దినాన్ని మా జీవితాల్లో ప్రభా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఆయన దినాన ప్రభా, పరలోకమన్నా అనే ఈ కార్యక్రమంలో ప్రభా మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నటువంటి మీ వాక్యమును బట్టినైనా మీకు వందనాలు ప్రభా. చదువుకొనబడిన లేఖన భాగం ద్వారా మీరేనైనా మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీరేనైనా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడుచున్న నేను ప్రభా అల్పుడను, అయోగ్యుడును, మట్టి ఘటమును, ఓటికొన్నను ప్రభా. నన్ను మీ సురుచాటును మరుగుపరుచుకొని మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభా మీరేనైనా నాతో మీ ప్రజలతో మీరు మాట్లాడండి. వెత్తబడుతున్నటువంటి మీ వాక్యమును మా అందరి అంతరంగాల్లో మీరు ముద్రించి వాక్యానుసారముగా మేము జీవించినట్లుగానైనా మమ్మల్ని మీరు బలపరిచి మీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ భాగములో మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులు ఒకసారి చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని చూచి, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారమును తృణీకరించి చేతులు కడుగుకొనకుండా వారు భోజనం చేస్తా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నటువంటి మాట 3వ వచనం చూస్తే అక్కడ మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తా ఉన్నారు? మీరు మీ పారంపర్యాచార ప్రకారము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నారు కదా, ఎందుకు మీరు అతిక్రమిస్తా ఉన్నారు? తల్లిని తండ్రిని ఘనపరచుము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. మీరు ఎందుకు మీ తల్లిని తండ్రిని ఘనపరచట్లేదు, వాళ్ళని ఎందుకు మీరు తృణీకరిస్తా ఉన్నారు అని చెబుతూ వారిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ప్రవచనాన్ని, అక్కడ యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. శాస్త్రులు పరిసయ్యులు ఏదో సమాజము కొరకు, ఏదో సమాజంలో గొప్పవారు అని చెప్పుకోవటానికి, భక్తిపరులు అని చెప్పుకోవటానికి, ఆ సమాజ మందిరములో, ఆ దేవాలయములో మేము ఉన్నత స్థానంలో ఉన్నామని వారు చెప్పుకోవటానికి వారు ఆ మనుష్యుల ముందు పెదవులతో ఘనపరుస్తారట, కానీ వారి హృదయం మాత్రము దూరముగా ఉన్నదట. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి కూడా అదే విధముగా ఉన్నదండి. మనుష్యులు చూడాలని,
మనుషులు మెచ్చుకోవాలని మనుష్యుల ముందు భక్తి పరుల్లాగా నటిస్తా ఉన్నారు. ఈ రోజున మనుష్యుల ముందు ప్రార్థనా పరుల్లాగా నటిస్తా ఉన్నారు. మనుష్యుల ముందు పరిచర్య చేస్తున్నట్లుగా నటిస్తా ఉన్నారు. మనుష్యుల ముందు పరిచర్య చేస్తూ ఉన్నారు. మనుషుల ముందు పని చేస్తూ ఉన్నారు. కానీ హృదయం మాత్రము దేవునికి దూరముగా ఉంది. పెదవులతో మాత్రమే ఘనపరుస్తూ ఉన్నారు. పెదవులతో మాత్రమే ఆరాధిస్తూ ఉన్నారు. పెదవులతో మాత్రమే స్తుతి 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 అంటా ఉన్నారు. కానీ హృదయములో నుంచి ఆ స్తుతులు రావట్లేదు. హృదయంలో నుంచి ఆ ఆరాధన రావట్లేదు. హృదయంలో నుంచి దేవుని మీద భక్తి రావట్లేదండి. మనము హృదయంలో నుంచి మన భక్తి రాకుండా, హృదయంలో నుంచి మనం ఆరాధించకుండా, నోటితో ఎంత ఆరాధించినా, నోటితో ఎంత స్తుతించినా ఆ స్తుతులకు విలువ లేదు. ఆరాధనకు విలువ లేదు. నువ్వు ఆరాధించే ఆరాధన నీ హృదయంలో నుంచి రావాలి. నీ హృదయంలో నుంచి రావాలి. నీ హృదయంలో నుంచి ఆరాధన రాకుండా నువ్వు ఎంత స్తుతించినా ఆ స్తుతికి విలువ లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేస్తూ ఉన్నావా? ఆలోచన చేస్తూ ఉన్నా. మనుషుల కొరకు కాదు, నువ్వు మనుషుల కొరకు ఎంత ఆరాధన చేసినా నీ సమయం అంతా వృధాగా పోవటమే. కానీ నువ్వు మనుషుల మెప్పు కొరకు ఆరాధన చేస్తే ఆ ఆరాధన వల్ల నీకు ఏ మాత్రం ఉపయోగం లేదు. దేవుడు మెచ్చడు. నీ హృదయము దేవునికి దూరం అయిపోతా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. అందుకనే యేసుక్రీస్తు అంటారు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించాలి అట. మనము పూర్ణ హృదయముతో కాదు, పూర్ణ మనస్సుతో కాదు, పూర్ణ వివేకముతో కాదు, కేవలం నోటి నుంచే స్తుతి వస్తా ఉంది. హృదయంలో నుంచి ఆరాధన రాకుండా ఎంత స్తుతించినా, ఎంత అరిచినా, గొంతు పొయ్యేలా దిక్కులు పెక్కటిల్లేలా నువ్వు కేకలు వేసి అరిచినా నీ గొంతు పోవటమే కానీ ఆరాధనకు విలువ లేదు. నువ్వు కేవలం పెదవులతో మాత్రమే స్తుతిస్తూ హృదయంలో నుంచి ఆరాధన రాకుండా ఎంత గంతులేసినా, ఎంత ఎగిరినా, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించదును అని నువ్వు ఎగిరినా, నాట్యమాడినా, డాన్స్ చేసినా అది మనుషుల కొరకే అవుతుంది. కానీ దేవుని కొరకు అవ్వదు. రోజున చాలా మంది మనుషుల కొరకు డాన్స్లు వేస్తా ఉన్నారు, మనుషుల కొరకు ఎగురుతా ఉన్నారు, మనుషుల కొరకు దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించదును అని గంతులేస్తా ఉన్నారు. నీ హృదయం దేవునికి దూరముగా ఉండి నువ్వు పెదవులతో స్తుతిస్తూ కేవలం శరీరముతో మాత్రమే ఎగురుతూ నాట్యము చేస్తూ ఉన్నంత మాత్రాన నీ హృదయంలో నుంచి నీ ఆరాధన రాకుండా, హృదయంలో నుంచి స్తుతి రాకుండా, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో దేవుని స్తుతించకుండా ఎంత ఎగిరినా, ఎంత స్తుతించినా దానికి ఉపయోగం లేదండి. దావీదు నాట్యమాడాడు. దావీదు ఏ పరిస్థితిలో నాట్యమాడాడు? దావీదు హృదయంలో నుంచి స్తుతిస్తూ, హృదయాంతరంగాల నుంచి దేవుని ఆరాధిస్తూ, ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో నాట్యమాడాడు. కానీ ఈరోజు నా మానవులు మనుష్యుల మెప్పు కొరకు చేస్తా ఉన్నారు. అది నీకు ఉపయోగం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉపయోగం లేదు. నువ్వు దేవుణ్ణి ఎలా దేవుడు నీ నుంచి